Congrats, salute. Order. प्यारा देश हमारा, तन मन इस पर वारेंगे। भारत प्यारा देश हमारा, तन मन इस पर वारेंगे। स द प द द प ग प प ग रे ग रे सा, स द प द द प ग प प ग रे ग रे सा। भारत प्यारा देश हमारा, तन मन इस पर वारेंगे। भारत प्यारा देश हमारा, तन मन इस पर वारेंगे। गंगा जिसका पानी भरती, फल फूलों से लड़ी है धरती। गंगा जिसका पानी भरती, फल फूलों से लड़ी है धरती। जिस धरती पर जन्म लिया है माता, उसे पुकारेंगे। भारत प्यारा देश हमारा, तन मन इस पर वारेंगे। भारत प्यारा देश हमारा, तन मन इस पर वारेंगे। कोटि कोटि है जिसके वासी, चाहे उस पर क्यों उदासी। कोटि कोटि है जिसके वासी, चाहे उस पर क्यों उदासी। कापूतेंगे शत्रु सारे, मिलकर जब ललकारेंगे। भारत प्यारा देश हमारा, तन मन इस पर वारेंगे। भारत प्यारा देश हमारा, तन मन इस पर वारेंगे। स द प द द प ग प प ग रे ग रे सा, स द प द द प ग प प ग रे ग रे सा। भारत प्यारा देश हमारा, तन मन इस पर वारेंगे। भारत प्यारा देश हमारा, तन मन इस पर वारेंगे। రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రండి ఓ పాలులార బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేయ. రండి ఓ పాలులార బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేయ. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రివ్వు రివ్వున సాగిపో రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా, కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా. తెల్లని రంగురా శాంతానికి గుర్తురా, తెల్లని రంగురా శాంతానికి గుర్తురా. రండి ఓ బాలులార బండి బయలుదేర, ఇక జెండా ఎగురవేయ. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. రివ్వు రివ్వున సాగిపో రంగు రంగుల జెండా, మన రంగు రంగుల జెండా. ఆకుపచ్చ రంగురా పచ్చదనానికి గుర్తురా, ఆకుపచ్చ రంగురా పచ్చదనానికి గుర్తురా. అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా, అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా.
గణతంత్ర దినోత్సవం ఈరోజు ఏం చేస్తున్నాము అంటే మనము పతాకాన్ని ముందుగానే అక్కడ కట్టి ఉంచి దాన్ని విప్పుతాం అంతే. మన దేశం స్వాతంత్రాన్ని పొందింది, స్వతంత్ర దేశము అని అర్థం అన్నమాట. కాబట్టి ఆ రోజు ఎవరు ఆవిష్కరణ చేస్తారు అంటే మన రాష్ట్రపతి. ఎందుకు అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని మనం పరిపాలించుకోవడం కోసం ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. అందులో చట్టాలు ఎలా అమలు చేయాలి, తర్వాత పరిపాలన ఎలా చేయాలి, ఇదంతా రాజ్యాంగ పీఠిక అని అక్కడ ఒక పుస్తకం కూడా మనం పెట్టాం. అలాంటి పీఠికలో అన్ని విషయాలు రాతపూర్వకంగా పొందుపరిచినారనమాట. సో అది అమలులోకి వచ్చింది ఈరోజు. అందువల్ల ఈరోజు దాన్ని పూర్తి స్వాతంత్రం పొంది మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం గుర్తు మన రాష్ట్రపతి గారు ఈరోజు పతాకావిష్కరణ రాజ్పథ్లో చేస్తారు. చైర్మన్ గారికి, అట్లే కమిటీ మెంబర్స్కి, టీచర్స్కి, ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి, స్టూడెంట్స్కి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవంకి స్వాతంత్ర దినోత్సవంకి తేడా ఏమైనా సరే కదా. మనము ప్రతి సంవత్సరము పాఠశాలలో 2 జాతీయ పండుగలు చేసుకుంటాం. ఒకటి స్వాతంత్ర దినోత్సవము, 2 గణతంత్ర దినోత్సవం. ఇంత పెద్ద దేశాన్ని పరిపాలించుకోవడానికి మనకు నియమ నిబంధనలతో కూడిన ఒక పుస్తకం, రాజ్యాంగం అంటే ఒక పుస్తకం. ఇక్కడ మనకి ఒక పుస్తకం కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మనము రాజ్యాంగ పీఠిక, ఒక ఫోటో ఉంది కదా పెద్దగా, ఆ రాజ్యాంగ పీఠిక కూడా మనకి చూపించడం జరిగింది ఇక్కడ. అది రాజ్యాంగంను రాసుకోవడము, తర్వాత దాన్ని అమలు చేయడం జరిగిందనమాట. ఈరోజు రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఈ విధంగా మనకి రాజ్యాంగాన్ని అమలు పరిచిన రోజు మనము గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నిజమైన పౌరుడుగా మనం ఎప్పుడు ఉంటాము అంటే ఎప్పుడైతే మనము మన దేశభక్తిని, మన జాతీయ కార్యకలాపాలను మనము ప్రత్యక్షంగా పాల్గొంటామో అప్పుడే మనకు మన దేశం పట్ల గౌరవ భక్తిని చాటుకున్నట్టుగా ఉంటుంది. మరి మనకు స్వాతంత్రం వచ్చే నాటికి మనం ఖచ్చితంగా ఓ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఆ పుస్తకాన్ని ఎలా రాయాలా, ఏముండాలా, రాజ్యాంగం అంటే ఏముండాలా, ఏ విధంగా అభివృద్ధి చెందాలా, ఈ అంశాలన్నీ అన్ని దేశాల్లో దాదాపుగా 42 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి రాసే అధికారాన్ని అంబేద్కర్తో పాటు దాదాపుగా 22 మంది సభ్యులకి అప్పగించబడింది. ఆ రకంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రాసినారు. ప్రతి దేశంలో అభివృద్ధికి అనుకూలమైన అంశాలు
ఇచ్చినారు. ముఖ్యంగా బాలలకు సంబంధించి ఎవరైతే సంవత్సర కాలంలో ఏదైనా ఆపదలు సంభవించినప్పుడు కానీ లేదా పిల్లలు ఎవరైనా ధైర్య సాహసాలను ప్రదర్శించి ఉంటే ఆ పిల్లలను సాహస బాలులుగా గుర్తించి ఈరోజు ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగింపు చేస్తారు. అది దీంతో పాటుగా ఈ రోజు నుంచి 3వ రోజుకు ఈ పండుగ దాదాపుగా 3 రోజులుగా ఈ జాతీయ ఈరోజు ఎగరవేసిన జెండా 3 రోజులుగా ఉంటుంది. 3వ రోజు సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో ఈ జెండాను దించడం జరుగుతుంది. 10:30కు ప్రోగ్రామ్ ఉంటుంది ఢిల్లీలో. ప్యారెడ్ ఎట్లుంటుంది అక్కడ? ప్యారెడ్లో ఎలాంటి కవాతు చేస్తారు, మార్చ్ ఎలా ఉంటుంది, శకటాలు ఊరేగింపు ఉంటుంది. జనరల్గా జిల్లాలో కూడా జరుగుతూ ఉంటాయి, జిల్లాలో, రాష్ట్రాలు, రాజధానులు. ఇవన్నీ ఒకసారి పోయి గమనించండి టీవీలో. మళ్ళీ రాజ్యాంగం అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై కాన్స్టిట్యూషన్? ద రూల్స్ అండ్ లాస్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్. The rules and laws according to the government which is governed are mostly written down in a book is called constitution. సభకు నమస్కారం. మరి రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సార్ చెప్పినట్ల రిపబ్లిక్ దినోత్సవం అంటే ఏమి మీకు బాగా క్లియర్గా అర్థం కావాలంటే ఒకటి బాహుబలి సినిమా చూసినారు కదా, చూసినారా? మరి ఆ బాహుబలి సినిమాలో ఆమెను సంఖ్యలు కట్టి పెట్టింటారు కదా. సంఖ్యలు కట్టి పెట్టినప్పుడు అప్పుడు ఆమె శిక్ష ఏం చేసింది? ఏం నరికింది కదా ఒకరిది. అందుకోసం వాళ్ళ రాజు ఏం శిక్ష చేస్తారు? ఆమెకు శిక్ష విధించక రెడీగా ఉంటారు కదా. అప్పుడు వెనకల నుంచి వచ్చి బాహుబలి ఏం చేస్తాడు? అన్ని తల నరుకుతాడు. తప్ప కరెక్ట్? అది ఆ శిక్షలు ఎవరు విధించాలా? రాజు విధించాలా. కానీ ఆ ఎవరు విధించినారు? సైన్యాధ్యక్షుడు విధించినాడు. తప్పది. అది ఆ దేశం యొక్క రాజ్యాంగం వాళ్ళు రాసుకున్నారు. అట్లా తప్పు చేస్తే ఎవరేమేమి శిక్ష విధించాలి. కాబట్టి ఆ దాని ప్రకారము బాహుబలి ఏం చేసినారు? రాజ్య బహిష్కరణ చేసినారు. అట్లనే మన భారతదేశంలో కూడా ఎవరెవరు ఏమేమి చేస్తే ఎటువంటి తప్పులు చేస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయి అనేదంతా కూడా ఒక రాజ్యాంగం మాదిరి మనకు రాసి పెట్టినారు, పెద్ద బుక్. ఆ రాజ్యాంగము అందరూ సమానమే దాని దగ్గర. బీదవాడైనా కానీ, ధనికుడైనా కానీ, రాజకీయ నాయకులైనా, ఉద్యోగస్తులైనా, కుల మత భేదం ఎవరైనా కానీ అందరూ సమానమే. తప్పు చేస్తే ఆ రాజ్యాంగం ప్రకారము శిక్షించబడతారు. ఆ రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. రాజ్యాంగం ప్రకారము ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. ఈ రోజు నుంచి అంటే 1950 జనవరి 26వ తారీఖు నుంచి అమలు చేసింది. 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చింది, 50 నుంచి అమలు చేసినారు దాన్ని. Good morning everyone. My name is Asla. Today is 26th January. We are celebrating Republic Day. Republic Day is national festival. This is very special day. Good morning everyone. My name is Amata. I am studying 7th class A section. Today is respected headmaster, teachers and my dear friends. Today is 26th January. At first I wish you all a very happy Republic Day. Republic Day is a national festival of India. We are celebrating 1950 76th Republic Day. Thank you very much. Thank you for opportunity. Today we are celebrating National Republic Day. First I would like to tell Happy Republic Day. This is 76th Republic Day we are celebrating. Thank you for giving this opportunity. చూడండి, మన స్కూల్ యొక్క ఘనత, మన స్కూల్ యొక్క గొప్పతనం అనేది మండల్ టాపర్స్ తెచ్చారు ముగ్గురు. ఆ మండల్ టాపర్స్ కి గడికల్ మాజీ సర్పంచ్ అయినటువంటి కీర్తిశేషులు సుబ్బయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు భీమా గారు వచ్చారు. ఇప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థం, వాళ్ళ తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థాన్ని ఈ విధంగా ఆయన మన యొక్క విద్యార్థులకు బహుమతులు బహుకరించడానికి వచ్చారు. ప్రతిసారి, ఎందుకంటే ఇదే కాదు, ఈ ఇయరే కాదు, ఇప్పుడు ఈ ఇయర్ కూడా 10th క్లాస్ ప్రథమ, ద్వితీయ, తృతీయ
చూడండి లాస్ట్ టైం మనకి వచ్చిన మార్క్స్ వచ్చి 600కి 570 మార్క్స్. ఏమే కే బిందు మండల్ టాపర్, గుడిపన్కల్ మండల్ టాపర్ 570. ఈ అమ్మాయికి ఆర్టీటీ కూడా సీట్ వచ్చింది, ఫ్రీగా చదివిస్తున్నారు ఇప్పుడు. అలాగే ఇప్పుడు భీమా గారు వారికి బహుమతులు ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాము. కే బిందు 570 మార్క్స్ లాస్ట్ టైం. వాళ్ళ నాన్నగారు వచ్చి చిన్నారంగప్ప గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చిన్నారంగప్ప గారిని నేహ అమ్మాయి, ఈ అమ్మాయి కూడా మండల్ టాపరే, 600కి 560 మార్క్స్ తెచ్చుకుంది. వాళ్ళ నాన్నగారు అనిల్ కుమార్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే భీమా గారు కోరుతున్నాం. అలాగే మండల్ టాపర్, మరొక మండల్ టాపర్ కే వినయ్, వాళ్ళ నాన్నగారు బి వినయ్, వాళ్ళ నాన్నగారు బి సంజీవ. ఏమి అలాగే భీమా గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం, సుబ్బా గారి జ్ఞాపకార్థం భీమా గారు జీవితం మీద ప్రధానం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
చేర్చుకో. జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. పాడి పంటలు, పసురుదారులు, ఆలమందలు, పాలతారలు, గరక పువ్వులు, గడ్డి పారలు, తుమ్మెదలు, తూనీగనములు. ఎన్నో ఉండి ఏమీ లేదని బాధపడతావెందుకు? జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకు? శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. పండు వెన్నెల, నిండు పున్నమి, సంధ్య వెలుగులు, ఇంద్రధనసులు, సూర్య చంద్రులు, కాంతిదారులు, విశ్వమున విరబూసి తారలు. పుడమి ఎంత గొప్పదో, మన పుట్టుకెంత భాగ్యమో. పుడమి ఎంత గొప్పదో, మన పుట్టుకెంత భాగ్యమో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. కొండ కోనలు, వాగు వంకలు, జుట్టు గోడలు, తేనెలు, రామచిలుకలు, గోరు వంకలు, కోయిలలు, కోనంగులాటలు. తనివి తీరదు, తనువు చాలదు, జీవితంపై ఆశ సలడదు. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. నీటిలో మన జన్మముంది, నిప్పులో చైతన్యముంది, గాలిలో మకరందముంది, భూమిపైనే జీవమున్నది. అమ్మతనమే అంతరాత్మగా సాగిపోతుంది ధరణి. సృష్టికి ప్రతి సృష్టినిస్తూ కదలిపోతుంది జనని. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో.
సససరము